యో గైస్ వెల్కమ్ టు బాంబే టాకీస్. కొరియన్ కనకరాజు. ఈ కొరియన్ కనకరాజు అనే సినిమా వరుణ్ తేజ్కి చాలా ఇంపార్టెంట్ మూవీ. ఎందుకంటే గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత ఈయన నటించిన సోలో మూవీస్ అన్ని కంప్లీట్గా ఫ్లాప్స్ అయ్యాయి. గని, గాంధీవదర్, అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కా ఈ 4 సినిమాలకు కలిపి 56.85 crores లాస్ వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అంటే, ఈ సినిమాలో హీరో ఎంట్రీ విత్ మోస్ట్ ట్రోల్డ్ ఫోక్ సాంగ్ అండ్ ఫాలో అప్ విత్ ఫైట్ సీక్వెన్స్. ఫస్ట్ 20 minutes అలా అలా సాగిపోతూ ఉంటుంది. ఆల్మోస్ట్ రొటీన్గానే ఉంటుంది. కానీ 20 minutes తర్వాత సత్య ఎంట్రీ ఉంటుంది. ఈ సినిమాలో ఉన్న ఫస్ట్ హైలైట్ సత్య కామెడీ. అప్పట్లో సునీల్, ఇప్పుడు సత్య అనే రేంజ్లో ఉంటుంది సత్య కామెడీ. అప్పట్లో సునీల్ ఎంత బాగా కామెడీ జనరేట్ చేసేవాడు, సత్య కూడా అదే రేంజ్లో జనరేట్ చేస్తున్నాడు. ఈ మూవీని లిఫ్ట్ చేశాడని చెప్పొచ్చు సత్య పర్ఫార్మెన్స్తో. ఈ ఫస్ట్ హాఫ్లో వన్ లైనర్స్ కూడా బాగానే ఉంటాయి. ఇంటర్వెల్లో మంచి యాక్షన్ సీక్వెన్స్తో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవుతుంది. కానీ ఎంటైర్ ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ క్యారెక్టర్ ఒకటి ఆర్గానిక్గా అనిపించలేదు నాకు. చాలా ఆర్టిఫిషియల్గా ఉందని అనిపించింది. ఎందుకంటే హీరోయిన్ డ్రెస్సింగ్ కానీ ఆమె యాటిట్యూడ్ కానీ చాలా పోస్ట్ గర్ల్ గా ఉంటది. కానీ హీరోయిన్ చాలా వెనకబడ్డ రూరల్ ఏరియాలో ఉంటది అండ్ చాలా పూర్ హోమ్ లో ఉంటది. సో ఈ ఓవరాల్ ఫస్ట్ హాఫ్ ఓకే ఫస్ట్ హాఫ్ లాగా అనిపిస్తుంది. మరి ఎక్స్ట్రీమ్ హై ఇవ్వదు కానీ ఓకే ఫస్ట్ హాఫ్ బాగానే తీసాడు అని అనిపిస్తుంది. అంటే సినిమా మీద మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి సినిమాని పక్కన దొప్పుతాడు అనమాట. ఏదో పుస్తకం తీసుకుంటాను సాహిత్యం చదువుకుంటూ కూర్చొని విదురు నీతో గాడిదగుడ్డు అయిపోయి. అంటే కొరియా నుంచి వచ్చిన ఒక ఆత్మ ఇండియాలో మన హీరోకి ఎక్కుతుంది అనమాట. ఈ కొరియా ఆత్మ ఎవరు, ఆ ఆత్మకి ఏం జరిగింది, ఆ ఆత్మకి ఏం కావాలి అన్న పాయింట్స్ చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. అంతేకాకుండా ఫస్ట్ టైం ఆ కొరియన్ బ్యాక్ డ్రాప్ కూడా మంచి ఎగ్జైట్ క్రియేట్ చేస్తుంది. చూద్దాం ఇంకేమవుతుంది అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. కానీ సినిమా అంతా ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం వరకే అయిపోతుంది. ఆ తర్వాత ఏం ఉండదు సినిమాలో. మన TFI లో కొన్ని మూవీస్ సెకండ్ హాఫ్ సిండ్రోమ్ అనే కేటగిరీలోకి వస్తాయన్నమాట. సో ఈ మూవీ కూడా ఆ కేటగిరీకి సంబంధించిన సినిమానే. అంటే ఫస్ట్ హాఫ్ లో వాళ్ళు క్రియేట్ చేసిన ఇంట్రెస్ట్ గానీ, వాళ్ళు క్రియేట్ చేసిన ఎగ్జైట్మెంట్ గానీ కంప్లీట్ గా ఆపోజిట్ గా ఉంటుంది సినిమా. చాలా రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్ గా ఉంటుంది మూవీ. సో ఈ సెకండ్ హాఫ్ ని కొంచెమన్నా లిఫ్ట్ చేసింది, మనం కొంచెమన్నా ఎంటర్టైన్ ఫీల్ అయ్యింది సత్య కామెడీ వల్ల. సత్య కామెడీ సెకండ్ హాఫ్ నే కాదు ఎంటైర్ మూవీనే లిఫ్ట్ చేసిందని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఫింగర్ కట్టింగ్ సీన్ అని ఒకటి ఉంది సెకండ్ హాఫ్ లో. చాలా హిలరియస్ గా అనిపించింది ఆ సీన్ నాకు. అంతేకాకుండా సత్యకి వాళ్ళ ఫాదర్ కి కొన్ని సీన్స్ ఉన్నాయి, అవి కూడా ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయ్యాయి. ఎక్సెప్ట్ సత్య కామెడీ తప్ప రెస్ట్ ఆల్ స్క్రాప్ ఫీల్స్ ఇన్ సెకండ్ హాఫ్. అండ్ హీరోయిన్ యాక్టింగ్ కూడా సెకండ్ హాఫ్ లో చాలా సీరియస్ సిచ్యువేషన్ లో ఫన్నీ ఎక్స్ప్రెషన్లు ఇస్తుంటది. వెంటనే వాటిని మళ్ళీ సీరియస్ ఎక్స్ప్రెషన్ కింద మార్చేస్తుంటది. నాకైతే షూటింగ్ మధ్యలో ఎవడన్నా అసిస్టెంట్ డైరెక్టర్ జోక్ వేసాడేమో అని అనిపించింది ఆ యాక్టింగ్ చూసేటప్పుడు. ఇక తమన్ మ్యూజిక్ ఒకటి సినిమాకి ఒక మంచి హైలైట్ లాగా అనిపిస్తుంది. కానీ ఆ మ్యూజిక్ ఏంటంటే ఇది ఆల్రెడీ మనం ఎక్కడో చాలా సార్లు విన్నామే అనిపిస్తుంది మ్యూజిక్. ఆయన ఇంతకు ముందు పనిచేసిన చాలా సినిమాల నుంచి కొంచెం బిట్లు యాడ్ చేసాడేమో అనిపిస్తుంది. సో ఫైనల్ గా నాకు ఈ మూవీ అయితే ఒక మంచి కాన్సెప్ట్ చేతిలో ఉన్నప్పటికీ దాన్ని చాలా రొటీన్ గా ప్రెడిక్టబుల్ గా ఎగ్జిక్యూట్ చేశారు అనిపించింది. నాకు ఒక బిలో యావరేజ్ కైండ్ ఆఫ్ మూవీ ఫీల్ తీసుకొచ్చింది. సో ఫైనల్ గా ఈ సినిమాకి బాంబే టాకీస్ ఇచ్చిన రేటింగ్ 2.5 to 2.75. ఎందుకంటే సత్య కామెడీని ఎంజాయ్ చేసే ఆడియన్స్ కొంతమంది ఉన్నారు సినిమా ఎలా ఉన్నప్పటికీ. సో ఇది ఈ మూవీ విశేషాలు. వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆఫ్ అండ్ హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్లీజ్ డూ హైప్.